హలో ఎవ్రీవన్, నేను మీ పర్సనల్ డైటీషియన్ కవిత. ఈ రోజు ఎంతో మందిని బాధిస్తున్న డయాబెటిస్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటిస్ అంటే ఏంటి, అసలు ఏ ఆహారం తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం తినే ఆహారం బాడీలో ఎనర్జీగా మారడానికి ఇన్సులిన్ అనే హార్మోన్ అవసరం. ప్యాంక్రియాస్ ఈ ఇన్సులిన్ ని సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోయినా లేదా బాడీ యూజ్ చేసుకోలేకపోయినా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ హై షుగర్ లెవెల్స్ ని నియంత్రించడం ఎలా? మన ఆహారమే మనకు మెడిసిన్. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గాలి అంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మిల్లెట్స్, ఫ్రూట్స్, సాలడ్స్, ఆకుకూరలు, పప్పు దినుసులు ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం ఉత్తమం. అలాగే ఒకేసారి ఎక్కువగా తినకుండా ప్రతి 2 గంటల నుండి 3 గంటలకు ఒకసారి తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. కేవలం ఆహారం మార్చడం మాత్రమే కాకుండా ముఖ్యంగా మీ రోజువారీ పనుల్లో 30 నిమిషాలు వాకింగ్ కి, యోగాకి ఇలాంటి వాటికి ఎక్కువగా కేటాయించడం ఉత్తమం. డయాబెటీస్ కి సరైన ఆహారం, ముఖ్యంగా మీ ఆరోగ్యానికి తగినట్టుగా డైట్ ప్లాన్ గురించి వివరాలు కావాలంటే నన్ను సంప్రదించండి.